హాయ్ అండి. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? డ్రెస్సులు చూపిస్తుందేంటి భవాని అనుకుంటున్నారా? అవునండి. ఈరోజైతే పండగ గదండీ! దసరా పండగ గదండీ! మేమైతే పండగ జేయము. మా పుట్టింటోళ్ళైతే చేస్తారు గానీ, మేమైతే ప్రేయర్‌కి వెళ్తాం గదండీ! పండగైతే చెయ్యము. అయితే డ్రెస్సులైతే తీసుకోమని మా ఆయన్నయితే 2, 3 రోజులు బట్టి అడుగుతున్నానండి. నాకు డ్రెస్సులేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు దసరా ఆఫర్‌లో డ్రెస్సులు అవైతే ఆఫర్‌లో వచ్చినాయి గదండీ! నేనన్న మా ఆయన్ని నాకు కనీసం డ్రెస్సులు, టాప్స్ అయి కొనియమని అడిగాను. ఇప్పుడే గాదు కనీసం దాదాపు ఒక వారం నుండి అయితే అడుగుతున్నాను. నా చేతులో ఇప్పుడు పనులు లేవు గదండీ! చేతిలో డబ్బులు గూడా లేవు. మా ఆయన్ని అడుగుతున్నా. రేపు, రేపు, రేపు అని అంటున్నాడు. ఇప్పుడే గాదండి, ప్రతి పండక్కి నేను అడుగుతూనే ఉంటాను. ప్రతి పండక్కి ఆయన అలాగే చెప్తా ఉంటాడు. ఎప్పుడూ ఒక డ్రెస్ కూడా కొనియడండి నాకు. ఈసారైతే డైరెక్ట్‌గా ఇంటికే వచ్చేసినాయి. ఇయాల పండగ అనుకుంటా. పండగ గదా అండి! ఇంటికైతే వచ్చినాయి. అందులో ఒకటి మా ఊర్లో అయితే ఒకటి ఎంగేజ్‌మెంట్ ఉంది. ప్రేయర్ గూడా ఉంది చుట్టాలది. పక్కన వేరే వాళ్ళది పెళ్లి గూడా ఉంది. అయితే ఇంటికే వచ్చేసిండు. మా ఆయనకు పండగ గదండీ! ఇంటికాడే ఉన్నాడు. నేను ఇంటికాడే ఉన్నాను. నాకైతే పనులు లేవు గదండీ! ఇంటికాడే ఉంటున్నా. అయితే మా ఆయన డ్రెస్సులు కొనియమని నేనెంత బతిలాడినా ఆయన డ్రెస్సులు అమ్మే ఆయనేమో బయట ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. మా ఆయనేమో లోపట ఉన్నాడు ఇంటి లోపట. ఈయన దగ్గరికి రావటం, ఆయన దగ్గరికి రావటం. ఆయన 600 చెబితే ఈయన కాడికొచ్చి 600 అని చెప్పటం. ఈయనేమో 300కి అడగమంటాం. అసలు డ్రెస్సులు తీసుకోవటమేమో గానీ నాకైతే చాలా